రోజు పొలానికి నడిచి వెళ్తూ ఇబ్బంది పడుతున్న తండ్రి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు ఆ విద్యార్థి. ఆలోచనలకు పదును పెట్టాడు. కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. స్నేహితులతో సౌర విద్యుత్తో నడిచే సైకిల్ను తయారు చేశాడు. ఆ సైకిల్ను తండ్రికి కానుకగా అందించాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న కృష్ణకాంత్ కొత్త ప్రయోగం చేసి విజయం సాధించాడు. అతని తండ్రి రోజూ పొలానికి 6 కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడు. కృష్ణకాంత్ తండ్రి కష్టాన్ని తీర్చాలని సంకల్పించాడు. సౌర విద్యుత్తో నడిచే సైకిల్ తయారు చేసి ఇవ్వాలనుకున్నాడు. మిత్రులు అహ్మద్, శ్రీనాథ్ సహకారం తీసుకున్నాడు. ముగ్గురూ కలిసి 15,000 రూపాయలతోనే సౌర సైకిల్ను రూపొందించారు. 2 ప్యానల్స్ తీసుకొని వచ్చి టెస్ట్ చేసాం. ఫస్ట్ ఆ 2 ప్యానల్స్ సరిగా రన్ అవుతున్నాయి. తర్వాత బ్యాటరీ కనెక్ట్ చేసి చూసాము. బ్యాటరీస్ ఫుల్గా ఛార్జ్ అయ్యాయి. సో దీనివల్ల మనకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అనుకునేసి తర్వాత మేము ఈ ప్రాజెక్ట్ ప్రొసీడ్ అయ్యాము. దీనివల్ల అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. డ్రాబ్యాక్స్ అంటే ఏం లేవు. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వచ్చేసి అడ్వాంటేజ్ వచ్చేసి దీనికి ఫ్యూల్ అనేది ఏం అవసరం లేదు. దీని ఎఫిషియన్సీ కూడా చాలా మంచి ఎఫిషియన్సీ, గంటకి 20 కిలోమీటర్లు అవుతుంది. తర్వాత పోతే దీనివల్ల నాయిస్ ఏమీ రాదు. తర్వాత ఇది పొల్యూషన్ ఫ్రీ. ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఈరోజు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. పెట్రోల్ డీజిల్ అవి లేకుండా రెన్యూబుల్ సోర్స్ వాడి ఊరికస్వాల్ సన్లైట్తో బ్యాటరీ ఛార్జింగ్ వాటి వల్ల హబ్ మోటార్ అన్నాయి. ఈ సైకిల్ రన్ అవుతుంది. పవర్ లేనప్పుడు కూడా మన పెడల్ సాయంతో వెళ్ళిపోవచ్చు. సో అది 2 అడ్వాంటేజెస్. ఒకటి కాస్ట్ లెస్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి 2 వేస్ ఉపయోగపడుతుంది. విద్యార్థులకు గైడ్ గౌతమ్ సూచనలు సలహాలు అందించారు. ఈ సైకిల్ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. తపన ఉంటే ఏదైనా చేయగలమని ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణ ద్వారా నిరూపించారు.